ఇల్లు కూడా ఉంది. ఇన్ని రోజులు మాకు ఎఫ్టీఎల్ అని తెలియదు, బఫర్ జూన్ అని తెలియదు, రివర్ బెడ్ అని తెలియదు. మేము తీసుకున్నప్పుడు ఇది ఎఫ్టీఎల్ ఉంది తీసుకోవద్దని ఏడ బోర్డు పెట్టలేదు, బఫర్ జూన్ అని ఏడ బోర్డు పెట్టలేదు. మా పర్మిషన్ ఇచ్చినప్పుడు లోన్లు ఇచ్చినప్పుడు బఫర్ జూన్ ఇవ్వమని అనలే. అన్నింటికి మాకు హెల్ప్ చేసిన ప్రభుత్వాన్ని అన్ని పోయి ఇప్పుడు కేసీఆర్ పోరాడి నిరాహార దీక్షలు చేసి ఈ తెలంగాణ తెచ్చిండు కదా, తెలంగాణ తీసుకొచ్చి ఆయన పోరాడి తెలంగాణ తీసుకొచ్చిండు కదా. ఈ దొంగ ముండ కొడుకు కోసమేనా తెలంగాణ తెచ్చింది? దొంగ నవీడు, బందిపోటు దొంగ నవీడు ప్రజలను ఇట్లా చేసి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద కేసి ఇదంతా చేసి ఎవరి కోసం దోసుకుంటుండు. వాళ్ళు లోపల వేసుకొని మేము ఎన్నుకున్నది వాని కోసమేనా? ఎన్నుకున్నది వాని కోసమేనా? 9 నెలలు వాని పాలన ఏం లేదు, మంది మీద వాడు దోసుకుంటుండు. ఏడ దొరుకుతాడు చెరువులు, కుంటలు, నాలాలు మూసి అని మొత్తం జాగాలను కబ్జా చేసి వాడు మీద పెట్టుకుంటాడు. అంత సంపాదించుకొని వాడు మీద పెట్టుకుంటాడు. ఎందుకోసం వచ్చిండు? వాడికి సాధారణ దిగిపోమానుండి, వాడిని రేవంత్ రెడ్డి దిగిపోమానుండి, గడ్డ దిగమానుండి వాడిని. ఇప్పుడు మీరు రోడ్డు ఒకవేళ ఈ ఇల్లు పోతే మీ పరిస్థితి ఏంటమ్మా? పరిస్థితి కాదు, అందరం పంటాం కదా, పన్నప్పుడు వచ్చి అన్ని బుడ్డలు వచ్చి మా ఇంటి మీదకి వెళ్ళి అన్ని తీసుకోము. ఇంట్లో కాదు మమ్మల్ని కూర్చి ముసలేయమనండి అంతే. ఇక వాళ్ళ శాతం అంతే, ఇంకేం లేదు. మన రోడ్డు మీద డబుల్ బెడ్రూమ్ నేను అనేది ఏంటంటే ఇన్ని సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి మీ యొక్క ఇల్లు ఇవన్నీ మంచిగా చేసిండు. కరెంట్ పోల్స్ వేయించిండు, రోడ్లు వేయించిండు, నల్ల కలెక్షన్లు ఇప్పించిండు. ప్రతి ఒక్కటి మా దగ్గరకు వచ్చి మా కార్పొరేటర్లు అందరు వచ్చి మాకు చాలా హెల్ప్ చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం చాలా బాగుంది. వీడు వచ్చిండు దొంగ, బందిపోటు దొంగ, నక్సలైట్లు ఉన్న వాళ్ళని దోసుకుండు. వీడ ఉన్న వాళ్ళని రోడ్ మీద వేసేస్తుండు. ఇప్పుడు మమ్మల్ని మా ప్రజలందరూ రోడ్ మీద తెచ్చిండు. ఇంతమంది రోడ్ మీద చేసేవాడు ఏం బాబా, లక్షల మంది ఒక్కొక్క ఇంట్లో 10 మంది ఉన్నారండి. వాళ్ళ చదువులేం కావాలి, పిల్లలు ఏం కావాలి? పిల్లల చదువులు ఏమైతే మేము ఎక్కడన్నా పోయి బతికితే, మా వ్యాపారాలు ఏమైతే మాకు పని ఎక్కడ దొరుకుతుంది? ఏ అడవులలో పోయి మా పిల్లల చదువులు డబుల్ బెడ్రూమ్ వద్దు, మాకు వద్దు. ₹1,00,00,000 లోన్ తీసుకొని కష్టపడి అన్ని చేసుకుంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వాడు తెలంగాణ వచ్చినప్పుడు ఏడున్నాడు, టీడీపీ 2 గంటలు చేద్దాం ఉన్నాడు బాబు, 2 గంటలు చేద్దాం ఉన్నాడు. టీడీపీకి వెళ్తా ఇంటి చెప్పాను, బాగానే పోరాడినట్టు కదా అప్పుడు ఎవడు చెప్తా కొడతాన్ని. వాడు బాబు ఏమంటాడు 2 గంటల సిద్ధాంతం అది, మేము తెలంగాణ ఈ మన చెప్పము వద్దని చెప్పండి. ఆరోగ్యం కూడా బాగాలేనట్టున్నది. బాగాలేదు, అదే బాగలేదు. నాకు ఈ టెన్షన్ 2 నెలల నుంచి సార్ అన్నం నీళ్ళు లేకుండా ఎంత టెన్షన్ పడుతున్నామో, నిద్రపోకుండా రాత్రిపూట వచ్చి రెడ్ కలర్ మార్క్ ఎక్కడ వేస్తారా వేస్తున్నారు, వేస్తే పోతారని చెప్పి మేము సండే మూసేస్తామని చెప్పి కంప్లైంట్స్ ఇస్తున్నారు. నిద్ర లేదు, తిండి లేదు, పెద్దవాళ్ళని పెట్టుకున్నాము, ఇవ్వడానికి లేదు. నిన్న 4 టీమ్స్ కింద వచ్చారు సార్ పోలీసులు వీళ్ళందరూ. నేను 10:30కి వచ్చారు. పొద్దున్న అస్తమానం బయట కూర్చోవడం సరిపోతుంది. మేమందరం కలిసి గట్టిగా కూర్చొని నిన్న 4 టీమ్స్ కింద వచ్చారు. ఈ టీము వేరు, ఆ టీము వేరు, ఈ టీము వేరు అనుకుంటూను కింద మూసీ దగ్గరికి వెళ్లారు, వేశారు, గీతలు తీసుకున్నారు, వచ్చారు. గొడవ అయిందని చెప్పి వెళ్ళిపోయారు. ఆడవాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వెళ్తానని పెద్ద గొడవ పెట్టారు. నిన్న వచ్చారు, ఇట్లానే చెయ్యకండి, మేము మాట్లాడతాము, ఏం చేస్తామో మీరు చూడండి అంటే. ఇప్పుడు ఇల్లు ఎక్కడి నుంచి పోతున్నాయి అనేది మనకు క్లారిటీగా కావాలి కదా. వాళ్ళు అసలు ఏమి చెప్పడం లేదు. ఇప్పుడు మీ ఇల్లు పోతుందంటే ఉంటుంది కదా సార్, ఎఫ్ఐఆర్